100 రోజుల్లో 6 గ్యారెంటీల్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను మరిచిపోయిందని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు. మరోవైపు కార్యకర్తలు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు బీజేపీ లీడర్స్. లోక్సభ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో డబుల్ డిజిట్స్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో దీక్ష చేస్తారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సెగ్మెంట్ డీడీ కాలనీలో స్థానికులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చే ముస్లిం మహిళలకు మోదీ అండగా నిలిచారన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు 13 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించారన్నారు. అన్ని రంగాల్లో దేశ ప్రగతికి కృషి చేస్తున్న మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని ప్రజలను కోరారు కిషన్ రెడ్డి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాక్యులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో జరిగే దీక్షను విజయవంతం చేయాలన్నారు. మే 1 నుంచి 5 వరకు 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను నిర్వహిస్తామన్నారు బండి సంజయ్. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో నేతన్నల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి 10 to 1 వరకు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉంటుంది. ఆ దీక్షనే కూర్చుంటుంది. ఇది నేతకు సంబంధించి దీక్ష. ఒక మంచి వాతావరణం వస్తుంది దాంతో కూడా. కుటుంబ పాలనకు, అవినీతి పరిపాలనకు గ్యారంటీ కాంగ్రెస్ అని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. పాంచ్ న్యాయ్ కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు లక్ష్మణ్. భారత్ రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో, అంతేకాదు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్ వారు తన జీవితం అంతా కూడా బడుగులకు రాజ్యాధికారం కోసము దళితులతో పాటు ఏ రకమైన రిజర్వేషన్లు ఆ రోజు ప్రవేశపెట్టి కర్పూరి ఠాకూర్ జననాయక్ మార్కు రిజర్వేషన్లు తెరలేపితే వారిని కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ ఫలితాలు వచ్చే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేతలు. 60 ఏళ్ల పాలనలో ప్రజలను పట్టించుకునే కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టోతో ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో బొంద పెట్టారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు నేతలు. కాంగ్రెస్ పార్టీ సభ చూస్తూ ఉంటే వెనుకటికి ఒక సామెత ఉండే, వెనుకటికి ఇవాళ కూడా మనం ఆ సామెతలు వాడుతూనే ఉంటాం. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని. నేను అడుగుతున్న, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే, దేశవ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా? వాళ్ళు 255 నుంచి 280 సీట్లు మాత్రమే పోటీ చేస్తారు. సగం లోక్సభ సీట్లకు పార్టీ పోటీ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క బీసీ నాయకులు లేడా? ఒక్క కార్యకర్త లేడా? దేశాన్ని పరిపాలించే స్థాయి ఉన్న వాళ్ళు. గురువింద గింజ సామెత అంటారు కదా, గురువింద గింజ తరణాలు పెరగదన్నట్టు నువ్వు ఒక్క బీసీని ఇక్కడ సీఎం చేయకపోతేవి, నువ్వు ఒక్క బీసీని అక్కడ పీఎం చేయకపోతేవి, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రధానమంత్రే బీసీ. పార్లమెంటు ఎన్నికల ప్రచారంపై బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. రేపు చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో పర్యటించనున్నారు. మరోవైపు పదాధికారులతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేశారు బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ.